మమ్మీ చెప్పు. ఏమైంది మమ్మీ అట్లా ఆలోచిస్తున్నావు? నేను లాస్ట్ టైం మీ డాడీకి కాళ్ళు ఎప్పుడు మొక్కినా అన్నది గుర్తు తెచ్చుకుంటున్నా. నీకు పొట్టుంది కదా మమ్మీ, నువ్వు కాళ్ళు మొక్కలేవు కదా, డాడీ కూడా అదే చెప్పిండు కదా. అదే కదా ఈ పొట్టు, ఇంత పొట్టు వచ్చినందుకు నేను కాళ్ళు మొక్కుతలేను కదా. నేను మీ డాడీ కాళ్ళే మొక్కుతలేను కదా. అరే ఆ పిల్లోడు ఏంది అట్లా అన్నాడు నాకు. పిల్లోడు అరే నీకు తెలియదు కదా స్టోరీ. ఈరోజు మా క్లాస్లో ఏమైందంటే ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు. వాడి పోట్లాటలో ఒక అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు. ఇక వాడు అల్లరి భరించలేక నేనేం చేసిన, ప్రిన్సిపల్కి కాల్ చేసిన. అప్పుడు ప్రిన్సిపల్ పైకి వచ్చాడు. వచ్చి ఆ పిల్లోనికి ఒక 2 దెబ్బలు కొట్టి 4 చివాట్లు పెట్టి, నువ్వు నెక్స్ట్ టైం ఇట్లా అల్లరి చేసినావు అనుకో, నేను మీ డాడీ దగ్గరకు వస్తాను, నేనే స్వయంగా మీ డాడీ దగ్గరకు వచ్చి నీ మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పిండు. అంతగానో అల్లరి చేసిందా? అయితే చెప్పి ప్రిన్సిపల్ పోగానే ఇంకో పిల్లగాడు ఏమన్నాడు వానితోని, అరే మీ డాడీ దగ్గరికి ఇంటికి వస్తా అంటుండు కదా, మళ్ళీ వద్దురా మంచిగా చదువుకోరా, చెప్పింది వినరా అని ఆ పిల్లగాడు చెప్పిండు. మనం చదువుకుందాం, అల్లరి చేయొద్దు, హోంవర్క్ ఇన్ టైంలో హోంవర్క్ చేద్దామని. అప్పుడు వాడేమన్నాడంటే, ఇగో అట్లే అంటాడు ప్రిన్సిపల్. ఇట్లా అన్నాడా ఇప్పుడు జరగా మా ఇంటికి వచ్చిండనుకో, మా ఇంటికి రావడం కాదు, మా డాడీని చూసినానుకో మా డాడీ కాళ్ళు పట్టుకుంటా. ఎందుకు పట్టుకుంటా కదా. నేను మా పిల్లగాడు నాకు చెప్పిండు, ఇంకో పిల్లగాడు, 2వ పిల్లగాడు విని నాకు చెప్పేసరికి, ప్రిన్సిపల్ కదా తప్పు అట్లా అనొద్దు అంటే, అయ్యో టీచర్ ప్రిన్సిపలే కాదు మా డాడీని చూసినావు అనుకో నువ్వు కూడా మా డాడీ కాళ్ళు పట్టుకుంటావు. నువ్వెందుకు పట్టుకుంటావు మమ్మీ? ఇగో చూడు, నేను మీ డాడీ కాళ్ళు ఎప్పుడు మొక్కినో గుర్తు తెచ్చుకుంటున్నా. మీ డాడీ కాళ్ళు మొక్కడమే మర్చిపోయినా, నేను చాలా రోజులు అవుతుంది. అసలు మీ డాడీ కాళ్ళే మొక్కుతలేను నేను, మా డాడీ కాళ్ళు మొక్కుతలేను, మీ డాడీ కాళ్ళు మొక్కుతలేను, వాళ్ళ డాడీ కాళ్ళు నేను ఎందుకు మొక్కుతా? అసలు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు ఏంది అది ఎంత ఆలోచించినా బుర్రకి ఎక్కట్లేదే. మమ్మీ వాడు నా క్లాస్ పిల్లగాడేవాడు. మరి నంబర్ ఉంటుంది కదా, కాల్ చేసి అడుగు. అరే కరెక్టేనే, జర ఫోన్ తెప్పో బిడ్డ, జరగా టేబుల్ మీద ఉంది, తెప్పో ఫోన్ తెప్పో. తీసుకో మమ్మీ, కాల్ చేసి చేద్దామా. హలో హలో మేడం. హలో, మీరు రిషి వాళ్ళ ఫాదరేనండి? అవునండి నేనే అండి, చెప్పండి సార్. ఇక్కడ నేను వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అది ఇక్కడ నాకు ఒక రిజిస్టర్లో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి, మీకు మీ వివరాలు కావాలి. పూర్తి పేరు సుబ్రహ్మణ్యం శర్మ. సుబ్రహ్మణ్యం శర్మ గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను గుడిలో పూజారినండి.